నమస్కారం ఫ్రెండ్స్. టాలీవుడ్లో క్రేజ్కి సినానిమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నుంచి ఒక మూవీ అనౌన్స్మెంట్ అయితే చాలు ఫ్యాన్స్కి ఎక్సైట్మెంట్ స్కై హై ఉంటుంది. ఇప్పుడు అందరినీ ఒక రేంజ్లో ఎక్సైట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో గ్యాంగ్స్టర్ డ్రామా పాన్ ఇండియా స్కేల్లో వస్తుంది. బడ్జెట్ 250+ క్రోర్స్. టీజర్ సాంగ్స్ ఆల్రెడీ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చాయి. ఓపెనింగ్స్ ఓవర్సీస్లో కూడా రికార్డ్ లెవెల్స్. కానీ క్వశ్చన్ ఏంటంటే హైప్కి సరిపోయే బ్లాక్ బస్టర్ రిజల్ట్ తేయగలడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో హైప్ ఉంటే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అని లేదు. పాస్ట్లో చాలా మూవీస్ రికార్డ్ హైప్తో స్టార్ట్ అయ్యి బాక్స్ ఆఫీస్లో ఫ్లాప్గా నిలిచాయి. ఇప్పుడు ఆ ఫ్లాప్స్ గురించి ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలో చూద్దాం. 2003లో జానీ రిలీజ్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం డైరెక్టర్. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయాలని ట్రై చేశారు. రమణ గోగుల మ్యూజిక్ హైప్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ ఫిక్స్ అనుకున్నారు. కానీ స్లో స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్ అయ్యారు. 25 క్రోర్స్ బడ్జెట్కి 10 క్రోర్స్ కలెక్షన్స్, ఆల్మోస్ట్ 15 క్రోర్స్ లాస్తో డిజాస్టర్గా మారింది. నెక్స్ట్ ఇయర్ గుడుంబ శంకర్ వచ్చింది. కామెడీ యాక్షన్ మిక్స్తో ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. సాంగ్స్ సూపర్ హిట్ అయినా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే వల్ల కలెక్షన్స్ సస్టైన్ కాలేదు. 15 క్రోర్స్ బడ్జెట్కి 10 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసి చిన్నగా లాస్ అయింది. 2006లో బంగారం ధర్ని డైరెక్షన్లో మాస్ ఎంటర్టైనర్గా వస్తుందని హైప్. కానీ అవుట్డేటెడ్ నేరేషన్, వీక్ స్టోరీ వల్ల 20 క్రోర్స్ బడ్జెట్కి 12 క్రోర్స్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. ఫ్లాప్గా నిలిచింది. సేమ్ ఇయర్ అన్నవరం రీమేక్ హైప్తో రిలీజ్ అయింది. తమిళ్ తిరుపాచి బ్లాక్ బస్టర్ కాబట్టి తెలుగులో కూడా రిపీట్ అవుతుందని అనుకున్నారు. ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉన్న రీమేక్ ఫీల్ వల్ల సస్టైన్ కాలేకపోయింది. 18 క్రోర్స్ బడ్జెట్కి 15 క్రోర్స్ కలెక్షన్ మాత్రమే. యావరేజ్ రిజల్ట్తో స్టాప్. 2010లో పులి మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్. ఎస్జే సూర్య డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పోలీస్ బ్యాక్డ్రాప్, హ్యూజ్ సెట్స్, ఫ్యాన్స్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్. ట్రైలర్ రిలీజ్ టైంలో క్రేజ్ పీక్. బట్ మూవీలో పూర్ విఎఫ్ఎక్స్, ఇల్లాజికల్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ని ఇరిటేట్ చేశాయి. 45 క్రోర్స్ బడ్జెట్కి జస్ట్ 20 క్రోర్స్ కలెక్షన్స్. 25 క్రోర్స్ లాస్తో వన్ ఆఫ్ ద వర్స్ట్ డిజాస్టర్ ఇన్ తెలుగు సినిమాగా నిలిచింది. 2011లో పంజా స్టైలిష్ థ్రిల్లర్గా రిలీజ్ అయింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, స్టైలిష్ పోస్టర్స్తో హైప్ క్రియేట్ చేశాయి. కానీ డార్క్ టో నరేషన్, స్లో స్క్రీన్ ప్లే వల్ల కనెక్ట్ కాలేకపోయింది. 30 క్రోర్స్ బడ్జెట్కి 20 క్రోర్స్ కలెక్షన్స్, 10 క్రోర్స్ లాస్తో ఫ్లాప్ లిస్ట్లో జాయిన్ అయింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ అయింది. పొలిటికల్ సెక్టర్ సబ్జెక్ట్ హైప్ క్రియేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఎనర్జెటిక్ కానీ సెకండ్ హాఫ్లో వీక్ స్టోరీ ప్లస్ కాంట్రవర్సీస్ కలెక్షన్స్ని ఎఫెక్ట్ చేశాయి. 35 క్రోర్స్ బడ్జెట్కి 28 to 30 క్రోర్స్ కలెక్షన్స్ వస్తే యావరేజ్గా కన్సిడర్ చేశారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్ హైప్ అన్ఇమాజినేబుల్. ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేక్ చేశాయి. బట్ లెంతీ స్క్రీన్ ప్లే, వీక్ కామెడీ, పూర్ స్టోరీ వల్ల క్రాష్ అయింది. 75 క్రోర్స్ బడ్జెట్కి 45 క్రోర్స్ కలెక్షన్, 25 క్రోర్స్ లాస్తో డిజాస్టర్గా నిలిచింది. 2017లో కాటమరాయుడు రీమేక్ హైప్తో రిలీజ్ అయింది. ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉన్న రొటీన్ నరేషన్, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే వల్ల ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. 60 క్రోర్స్ బడ్జెట్కి 50 క్రోర్స్ కలెక్షన్స్తో 10 క్రోర్ లాస్, యావరేజ్ రిజల్ట్తో సెటిల్ అయింది. 2018లో అజ్ఞాతవాసి త్రివిక్రమ్ కాంబో హైప్ రికార్డ్ లెవెల్. ఓవర్సీస్లో హిస్టారిక్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. కానీ వీక్ స్టోరీ, పూర్ స్క్రీన్ ప్లే వల్ల ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్. 95 క్రోర్స్ బడ్జెట్కి 60 క్రోర్స్ షేర్, 30 క్రోర్స్ లాస్తో కెరియర్లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్గా నిలిచింది. 2022లో భీమ్లా నాయక్ రీమేక్ హ్యూజ్ హైప్. పవన్ కళ్యాణ్ వర్సెస్ రానా కాంబో బజ్ హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయ్యాక ఫస్ట్ హాఫ్ సూపర్ టాక్, కానీ రీమేక్ ఫీల్ అండ్ సెకండ్ హాఫ్ డ్రాగ్ వల్ల మిక్స్డ్ రిజల్ట్. 25 క్రోర్స్ బడ్జెట్కి 50 to 55 క్రోర్స్ షేర్ వచ్చాయి. ట్రేడ్లో యావరేజ్ రిజల్ట్, ఫ్యాన్స్కి మాత్రం బ్లాక్ బస్టర్ ఫీల్. మరి లేటెస్ట్గా హరిహర వీరమల్లు హిస్టారికల్ డ్రామా మ్యాసివ్ స్కేల్తో ప్లాన్ చేశారు. ఇనిషియల్లీ హైప్ ఎక్కువ, కానీ రిపీటెడ్ డిలేస్, రీషూట్స్, పోస్ట్పోన్మెంట్స్ వల్ల నెగిటివ్ బస్ పెరిగిపోయింది. ఓవరాల్గా చూస్తే ఫ్లాప్గా నిలిచింది. ఫ్యాన్స్కి కూడా పెద్ద డిసప్పాయింట్మెంట్. సో ఫ్రెండ్స్, ఇలా చూస్తే జానీ, పులి, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి లాంటివి డిజాస్టర్స్, కాటమరాయుడు, భీమ్లా నాయక్ లాంటివి యావరేజ్ రిజల్ట్స్ ఇచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. మరి ఇప్పుడు అందరినీ ఎక్సైట్ చేస్తున్న ఓజీ హైప్ ఎక్స్ట్రాడినరీ. ఈసారి ఫ్యాన్స్కి కెరియర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హ్యాపీనెస్ తేగలదా, లేదా హైప్తో స్టార్ట్ అయ్యి డిసప్పాయింట్ లిస్ట్లో జాయిన్ అవుతుందా? మీరు చెప్పండి. ఓజీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అనుకుంటున్నారా? కమెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.